సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల పేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెడుతుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు మండల పరిధిలోని వారి స్వగ్రామమైన తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు ప్రారంభించడానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సీ స్కూల్ నిర్మాణాల్లో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మా స్వగ్రామమైన తూడుకుర్తి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల నిధులతో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సమీకృత గురుకులాల పాఠశాలలో ఒకే చోట సుమారుగా 2500 మంది విద్యార్థుల్లో విద్యను అభ్యసించే విధంగా కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకెడుతున్నామని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాలతో గురుకులాల్లో వసతి సౌకర్యాలు కల్పించకపోవటమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం సువిశాలమైన తరగతి గదులు, హాస్టళ్లు, క్రీడా మైదానాల ఏర్పాట్లు లాంటి అనేక సౌకర్యాలతో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరో 2 ఏళ్లలో పనులు పూర్తి చేసుకుని అందించబోతున్నామని వారు ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత కాంట్రాక్టును కూడా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ చేయాలనుకున్నారో ఇక్కడ 25 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇందులో పోయిన సంవత్సరం ఇక్కడ ఫౌండేషన్ స్టోర్ జరిగింది. అందులో ఈరోజు వాళ్ళు రెడీమిక్స్ ప్లాంట్ పెట్టడానికి ఈరోజు భూమి పై చేశారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. వారం 10 రోజుల పట్టినే వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళ మెటీరియల్స్ అంతా వస్తాయి. దానికి 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ మధ్యలోనే మా మెడికల్ కాలేజీలో కూడా హాస్పిటల్ కొరకు 2,35,00,000 హాస్పిటల్ కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఫౌండేషన్, ఇది కూడా 200 కోట్ల ప్రాజెక్ట్. ఇది కూడా 2,600 మంది పిల్లలు ఇందులో హాస్టల్ అంటే అకామిడేషన్ కమ్ ఎడ్యుకేషన్ కూడా అన్ని కమ్యూనిటీస్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరు కలిసి ఒక్క దగ్గర ఉండి చదువుకోవాలి. వాళ్ళకు ఒక కుల వివాదాలు లేకుండా ఉండాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒకటి చేస్తున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయము. ఇదివరకు గురుకుల పాఠశాల పెట్టినారు, కానీ ఇక్కడ కోళ్ళ షెడ్లలో కానీ ఎక్కడనో అయితే వాళ్ళకి అకామిడేషన్ లేకుండా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఇది గిట్లా కంప్లీట్ అయితే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక 4 అంటే ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇది మన గురుకుల పాఠశాలలో 600 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒకటేసారి 2,400 మంది పిల్లలు ఇక్కడ అకామిడేట్ అవుతారు. ఆ విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మంచి అకామిడేషన్తో ఈ గురుకుల ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. దీనికి చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.